హలో, నమస్తే అండి. వెల్కమ్ టు డెలిషియస్ డిష్. నేను ఇప్పుడు చూపించబోతున్న ఫిష్ కర్రీ అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే. కానీ ఇప్పుడు మార్కెట్లో అనేక రకాలైన ఫిష్ రెసిపీస్ రావటం వల్ల మన పూర్వీకులు చేసినటువంటి అసలైన ఫిష్ కర్రీ అనేది మనం మిస్ అయిపోతున్నాం. సో నాకు తెలిసిన ఈ ప్రాసెస్ అనేది కొంతమందికి ఆల్రెడీ తెలిసుండొచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ రెసిపీ అనేది ఇక్కడితో ఆగిపోకుండా మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇది అందించాలని నా కోరిక. వంట కోసం మేము రాగండి చేపను తీసుకున్నామండి. వీటిని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఈ క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కల్ని మేము మజ్జిగ, ఉప్పు, నిమ్మకాయ వేసి క్లీన్ చేసి పెట్టుకున్నామండి. మేము రాగండి చేపని 2 కేజీలు తీసుకున్నామండి. ఈ సైజు ముక్కల్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి. రాగండి చేప అయితే గట్టిగా ఉంటుంది ముక్క. వాటిలో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పొడి, పసుపు, కారం, ఆయిల్, చింతపండు నానబెట్టుకోవాలి. ఇవ్వండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఈ పీసెస్ని వెడల్పొడి బౌల్లోకి మార్చుకొని కారం 8 స్పూన్లు, పసుపు తగినంత వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు తీసుకున్నానండి. మన రుచికి తగినంత వేసుకోవాలి. నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. 2 కేజీల చేప ముక్కల కోసం నిలువుగా కట్ చేసి పెట్టుకున్న 10 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అదేవిధంగా 4 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని వాటిని కచ్చాపచ్చగా మిక్సీ పెట్టుకోవాలి. తగినంత కరివేపాకు వేసుకోవాలి. అదేవిధంగా మనకు తగినంత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. నేను తీసుకున్నది 2 కేజీస్ చేప ముక్కలు కాబట్టి ఈ గిన్నెతో 8 గిన్నెల ఆయిల్ వేసుకోవాలి. ఎనిమిది గిన్నెల ఆయిల్ ఎక్కువైంది అనుకుంటారేమో అండి. ఎక్కువేమవ్వదు, సరిపోతుందండి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల ముక్కలకి మనం వేసిన వాటన్నిటిని మంచిగా పడుతుంది. నేనైతే ఎటువంటి మసాలా పౌడర్లు అనేది దీనికి యాడ్ చేయనండి. ఈ రెసిపీని మా అమ్మకు నేర్పించిందండి. మా అమ్మ నాకు నేర్పించింది. ఈ రెసిపీ అనేది 1930స్లో రెసిపీ అండి. మనం కలిపి పెట్టుకొని ఉన్న ఇంగ్రీడియంట్స్లో మన రుచికి తగినంత చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని యాడ్ చేసినవన్నీ కరెక్ట్ కొన్నాయో లేవో టేస్ట్ చేద్దాం. కొంచెం సాల్ట్ తక్కువైంది, తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా పులుపు, కారం, ఉప్పు సరిపోయిందో లేదో మనం చూసుకోవాలండి. ఇంకింతేనండి. కలుపుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము వండుకోవాలి. కూర ఉడుకుతుందండి. చేపల కూరని ఎప్పుడు కూడా గంటె పెట్టి మనం తిప్పకూడదు. చేపల కూరని ఇలా నెమ్మదిగా ఇలా కలిగి పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి. పది నిమిషాల తర్వాత కూర ఎంతవరకు ఉడికిందో చూసుకోవాలి. కూర ఉడికిపోయిందండి. మంచిగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనకు తగినంత కొత్తిమీర వేసుకోవాలి.
ఇంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.